కారుణ్య నియామకాల గురించి తెలుసు కదా. కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తూ విధుల్లో ఉండగానే ఉద్యోగి మరణిస్తే ఆ ఉద్యోగాన్ని కారుణ్య నియామకం పేరుతో భార్యకు లేదా అతని పిల్లలకు ఇవ్వడాన్ని కారుణ్య నియామకం అంటారు. దీనికి తాజాగా సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వివరాల్లోకి వెళితే కెనరా బ్యాంక్ ఉద్యోగి పదవీ విరమణ కంటే ముందు 2001లో మరణించగా కారుణ్య నియామకం కింద తనకు ఉద్యోగం ఇవ్వాలంటూ ఆయన కుమారుడు అజిత్ కుమార్ దరఖాస్తు చేసుకున్నారు. బ్యాంక్ ఉన్నతాధికారి తిరస్కరించారు. దాన్ని సవాల్ చేస్తూ అజిత్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయనకు 2 నెలల్లోగా ఉద్యోగం ఇవ్వాలని, పరిహారంగా 5 లక్షలు చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తీర్పుపై బ్యాంక్ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్పై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ పీకే మిశ్రాల ధర్మాసనం విచారణ చేపట్టి ఆ ఉద్యోగం లేకపోతే కుటుంబం గడవడం కష్టమనుకునే వాళ్లకి కారుణ్య నియామకం కింద వారసులకు కొలువు ఇవ్వాలని పేర్కొంది. అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉండి కనీస అవసరాలకు కూడా డబ్బులు లేక ఇబ్బందులు పడే కుటుంబాల వారికే ఉద్యోగం ఇవ్వాలని వ్యాఖ్యానించింది. అంతే తప్ప మరణించిన ఉద్యోగి కుటుంబ జీవన ప్రమాణాలు పడిపోతాయన్న కారణంతో కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం లేదని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాల ధర్మాసనం అభిప్రాయపడింది. ఉద్యోగి సంపాదనతోనే కుటుంబం మొత్తం నడుస్తున్న పరిస్థితుల్లో ఆ ఉద్యోగి మరణిస్తే అతను లేదా ఆమె కుటుంబ సభ్యుల్లో అర్హులకు ఉద్యోగం ఇవ్వాలన్నది కారుణ్య నియామకం ఉద్దేశమని వివరించింది. కేసు విచారణ కొనసాగుతోంది.